మంత్రి రామానాయుడు ఎదుట ఒక ఏదైతే వెలిగొండ నిర్వాసితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన శుక్రవారం మార్కాపురం కలెక్టరేట్లో చోటు చేసుకుంది. ఆయన కలెక్టరేట్కి వచ్చిన సమయంలో పలువురు నిర్వాసితులు తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసి కలెక్టరేట్కి వచ్చారు. పెద్దారవీడి మండలం సుంకేసుల గ్రామానికి చెందిన రాము ఏడుకొండలు గెజిట్లో తన పేరున్నా కూడా డబుల్ ఎంట్రీతో నష్టపరిహారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చారని, తనకు అన్యాయం చేశారని, తన ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు మిగిలిన వాళ్ళు పక్కకి లాగడంతో ప్రమాదం తప్పింది. అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. వ్యవసాయ కుటుంబము మాకు నిర్ణయించింది 410 అండి. ఆ 10 సర్వే చేయకుండా మార్కాపురంలో యాడ్ చేశారు సార్. 20 సంవత్సరాల నుంచి నేను నా కుటుంబం నా ఇల్లు ఎవరు కూడా ఇది చేయట్లేదు సార్. వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఏ ఎవిడెన్స్ లేకుండా ఎక్కడితో తీసుకొచ్చి దాంట్లో పెట్టారు సార్. ఒరిజినల్ 410 410 వేరు సార్. ఈ విషయం అధికారులకు పదే ఇచ్చినా కానీ వీళ్ళు అసలు పరిశీలించట్లేదు సార్. ఇప్పుడు రేపు ఇల్లు నిలిపోమన్నారు. ఇప్పుడు ఆ దొంగలే ఒరిజినల్, నేనే దొంగనే అయిపోతుంది సార్. ఈ విషయం ఎన్నిసార్లు తనకి రావాల్సిన ఆస్తిని ఎవరికో రాసేశారన్నటువంటిది బాధితుడు చెప్తున్న లెక్క. మినిస్టర్ గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతి అధికారి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ త్యాగం మేము చేస్తాం అంటున్నారు. రేపు ఎల్లుండి పోతుంది. ఎప్పుడు చేస్తారు సార్? ఇంకా ఎప్పుడు సార్ చేసేది? ఇంకా ఇది బయట నుంచి చేస్తే మీరు సుందేశ్ వాళ్ళు కాదంటే ఏంటి సార్ నిరూపించుకోండి. ఎక్కడ నిరూపించుకుంటాం సార్? ఎక్కడ నిరూపించుకుంటామండి? వాళ్ళు వచ్చినప్పుడే మిస్సింగ్ లిస్టులు వస్తాయి బయటికి. అధికారులు అందరూ అణచివేస్తారు మమ్మల్ని అందరినీ కూడా. వాళ్ళు వచ్చినప్పుడే గెజిట్ లిస్టులు వస్తాయి ఊర్లకి. సత్యాన్ని మొత్తం కాలువలోనే ఉంటాం కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేసే పరిస్థితి లేదు. 20 కుటుంబాలు ఊర్లో ఉంటే బయట వాళ్ళు తీసుకొచ్చి పోయి మా పరిస్థితి ఏం కావాలండి? ఇంతవరకు నోటిఫికేషన్ బయట వస్తారు. మరి ఇంత దొంగ ప్రభుత్వం మేము ఏడలేదు. ఇంతమందికి ఇచ్చి మేమేం చేసాం కాదు. అందరికి ఇచ్చారు. ఊర్లో 18 మా పార్టీ ఓట్లు వేసుకున్న తర్వాత పార్టీ అంటారు సార్. 2 పార్టీలో వాళ్ళు అంతే సార్. ఓటు చేయటం లేదు సార్. మేమేం కావాలి? మా నాన్నగారు పోలాటం చెప్తాడు. మాది వ్యవసాయ కుటుంబము. మాకు నిర్ణయించింది 410 అండి. ఆ 10 సర్వే చేయకుండా మార్కాపురంలో యాడ్ చేశారు సార్. 20 సంవత్సరాల నుంచి నేను నా కుటుంబం నా ఇల్లు నిరూపించుకొని తిరుగుతాను సార్. ఎవరు కూడా ఇది చేయట్లేదు సార్. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఏ ఎవిడెన్స్ లేకుండా ఎక్కడితో తీసుకొచ్చి దాంట్లో పెట్టారు సార్. ఒరిజినల్ 410 ఇల్లు పెట్టిన 410 వేరు సార్. ఈ విషయం అధికారులకు పదే ఇచ్చినా కానీ వీళ్ళు అసలు పరిశీలించట్లేదు సార్. ఇప్పుడు రేపు ఎల్లు నిలిపోమన్నారు. ఇప్పుడు ఆ దొంగలే ఒరిజినల్ అవుతుంది. నేనే దొంగనే అయిపోతున్నాను సార్. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పాము సార్. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ లోకల్ నా కొడుకులు డబ్బులు తెంగి నా కొడుకులు ఈ పోర మూకలందరినీ ఎక్కించేసి అనర్హులకు ఇప్పిస్తున్నారు సార్. అర్హులందరినీ ముంచుతున్నారు సార్. రేపు లేదు ఎల్లుండి బయటకు రమ్మంటే మాకు ఉండడానికి ఇల్లు ఎక్కడ ఉంది సార్? మాకు ఎవరు డబ్బులు ఇస్తారు సార్? మా ప్యాకేజ్ మా పొలాలు తీసుకున్నాం, మా ఇల్లు తీసుకున్నాం. ఓట్లు వేపించుకున్నాం కూడా ఒక్కడు ఎమ్మెల్యే గారు రాలేదు, ఎరిక్షన్ బాబు గారు మా ఊళ్ళకి రాలేదు సార్. మేము ఎన్నోసార్లు తిరిగాం సార్ వాళ్ళ చుట్టూ. అస్సలు స్పందించట్లేదు సార్. ఎవరిని అడగాలి సార్? ఏం చేయాలి? రేపు లేదు ఎల్లుండి ఊరిపోతున్నాం. మా హక్కులేంటి సార్? మేము ఇచ్చిన పొలాలకు మేము త్యాగం అంటారు. ఎందుకు సార్ త్యాగము? మీరు నాయకులు అవ్వడానికి మేము త్యాగం చేయాలి సార్. ఎందుకు సార్ ఇదంతా?